దువ్వాడ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల అత్యవసర సేవల కోసం ట్రాలీ స్ట్రక్చర్లను విరాళంగా ఇచ్చిన ప్రవీణ్ ఇందుకూరి, మేనేజింగ్ డైరెక్టర్ దోసాహట్ గ్రూప్, ఆస్ట్రేలియా అందించారు. దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అత్యవసర సేవల కోసం 4 చక్రాలపై అమర్చిన 2 ట్రాలీ స్ట్రక్చర్లను ఈరోజు ఆదివారం 16 ఆగస్టు 2026న స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ద్వారా దువ్వాడ రైల్వే స్టేషన్ మేనేజర్ శ్రీముఖికి అందజేశారు. దాత ప్రవీణ్ ఇందుకూరి, మేనేజింగ్ డైరెక్టర్ దోసాహట్ గ్రూప్, ఆస్ట్రేలియా. ఈ 2 ట్రాలీ స్ట్రక్చర్ల మొత్తం విలువ సుమారు 21,000 అని తెలియచేయటం జరిగింది. దువ్వాడ రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇక్కడ సుమారు 65 జతల సాధారణ రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఆగుతుండటంతో ప్రతిరోజు భారీ సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రయాణికులకు అనారోగ్యం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్లాట్ఫారంల నుంచి రోడ్డు వరకు బాధితులను తరలించేందుకు చక్రాలపై ట్రాలీ స్ట్రక్చర్లు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు, ఆలస్యాలు ఎదురవుతున్నాయి. కేవలం 2 నిమిషాల పాటు మాత్రమే రైళ్లు ఆగే ప్లాట్ఫారంల నుంచి గాయపడిన వ్యక్తులను అత్యవసరంగా రోడ్డు వరకు తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్లాట్ఫారం నంబర్ 1 నుంచి నేరుగా రోడ్డుకు సులభమైన మార్గం లేకపోవడం వల్ల గాయపడిన వ్యక్తులను సకాలంలో తీసుకుని వెళ్లుటకు అవసరమగు స్ట్రక్చర్ల లేక దురదృష్టవశాత్తు మృతదేహాలను ట్రాక్ల నుంచి బయటకు తరలించడం మరింత కష్టతరంగా మారుతోంది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా బాధితులను త్వరితగతిన తరలించేందుకు తగిన పరికరాలు ఎంతో అవసరం. దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఉండటంతో అనేక మంది క్యాన్సర్ రోగులు దువ్వాడ రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణిస్తున్నారు. చక్రాలపై ట్రాలీ స్ట్రక్చర్ల అందుబాటు మరింత అవసరంగా మారింది. ఈ ట్రాలీ స్ట్రక్చర్లు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సహాయక చర్యలు చేపట్టేందుకు, రోగులకు మరియు గాయపడిన వారిని త్వరగా తరలించేందుకు, రైళ్ల రాకపోకలకు అంతరాయం తగ్గించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని తలచి గతంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ వారు ఇప్పటికే అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్పందన చేయూత ఫౌండేషన్ వారిని ట్రాలీ స్ట్రక్చర్లను అందించవలసిందిగా కోరగా ఆ కోరికను ఈ రోజు ప్రవీణ్ ఇందుకూరి ద్వారా స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ద్వారా దువ్వాడ రైల్వే స్టేషన్ మేనేజర్ శ్రీముఖికి అందచేయటం చాలా సంతోషించదగ్గ విషయం అని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమైన ఇటువంటి ఉపయోగకరమైన పరికరాలను అందించి సహకారం అందించడం అభినందనీయమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి ప్రజా సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించేలా సంస్థలను ప్రోత్సహించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో దువ్వాడ రైల్వే స్టేషన్ మేనేజర్ శ్రీముఖి, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వి. జాషువా, ఈశ్వర్, వీర్రాజు, కామేశ్వరరావు, భాస్కర్, గోవింద్ రాజు, బిఆర్ రావు, సుందరమూర్తి, రాంబాబు, రమేష్ నాయుడు, లక్ష్మారెడ్డి, స్పందన చేయూత ఫౌండేషన్ ప్రతినిధులు ఈ బుచ్చిరాజు, కిషోర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
స్పందన చేయూత ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్ట్రెచ్చర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనం రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కార్యక్రమాన్ని వాళ్ళు మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 2 స్ట్రెచ్చర్స్ అలాగే రైల్వే అధికారులకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏదైతే మనం ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు చేసామో యూజర్స్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇట్లాంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం గురించి యూజర్స్ అసోసియేషన్ సెక్రటరీ కంచుపూర్తి ఈశ్వర్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ పిలుపు ఇచ్చిన వెంటనే ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. కామేశ్వరరావు గారు పక్క, కామేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్, ఇంట్రడక్షన్ చేస్తారు. మేనేజరు ముక్కి గారు, సుందరమూర్తి గారు, బిఆర్కే రావు గారు, భాస్కర్ గారు, వీర్రాజు గారు, ప్రెసిడెంట్ జాషువా గారు, ఆనంద్ గారు, రాంబాబు గారు, గోవింద్ అండి, రామ్నాయుడు గారు, కిషోర్ అండి, బుచ్చిరాజు గారు అండి. ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ని అఫీషియల్గా ముఖ్య గారికి రైల్వే డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు దువ్వాడ రైల్వే స్టేషన్ యూజర్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ మీద మా స్పందన చేయూత ఫౌండేషన్ మరియు ఇందుకూరి వర్మ గారు సహకారంతో ఈ స్ట్రెచ్చర్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమంకి మేము చేయడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే మేము చేసే స్పందన చేయూత ఫౌండేషన్ ద్వారా మేము చేసే చాలా యాక్టివిటీస్లో భాగంగా ఇటువంటి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ యాక్టివిటీ చేయడం అనేది ఇటీవల కాలంలో మొదలెట్టిన దాంట్లో ఈ పర్టికులర్గా ఈ రైల్వే స్టేషన్కి అయితే మేము బెంచెస్ ఇవ్వడం అనేది, ఈ స్ట్రెచర్స్ ఇవ్వడం అనేది ఒక ఆనందకరమైన విషయంగా భావిస్తూ ఇది మిగతా వాళ్ళకి ఈ స్టేషన్లో వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. అందరికీ నమస్తే అండి. మన దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ముందుగా మా స్పందన చేయూత ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడైతే మన దువ్వాడ రైల్వే అసోసియేషన్ వాళ్ళు మాకు ఎప్పుడైతే రిక్వెస్ట్ ఇచ్చారో దానికి ఇమ్మీడియట్గా మేము పరిగణలో తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ మనం ఇక్కడ ఈ ఏరియాలో 30 ఏళ్ళు పెట్టి చూస్తున్నామండి. ఈ స్టేషన్ మనం దినదినాభివృద్ధి చెందుతూ నిజంగా ఎంతో డెవలప్ అవుతుంది ఈ స్టేషను. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న యాక్సిడెంట్స్ కానీ అవి కూడా చాలా కొంచెం ఎక్కువగా ఉన్నాయని కూడా జరుగుతున్నాయి. సో అందుకు వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు మా యొక్క స్పందన చేయూత ఫౌండేషన్ నుంచి ఈ యొక్క స్ట్రెచర్స్ ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. తెల్లారితే ఇదే స్టేషన్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కాకుండా ఎంతోమంది యూజ్ చేసుకుంటున్నాం. దీనికి ఈ స్టేషన్కి చెప్పాలని ఇంటర్వ్యూ మనం కూడా సామాజిక బాధ్యత ఎవరెవరు ఏదో ఒకటి చేస్తూ దీనికి రుణపడి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. యాక్చువల్గా ప్రపోజ్ చేస్తుంది అడ్వైజర్ ఎంఎస్ఎన్ మూర్తి గారు 5 సంవత్సరాల కిందట. దాని తర్వాత లెటర్స్ పంపించడం జరిగింది డిఆర్ఎం గారికి, మిగిలిన వాళ్ళకి కన్సర్న్గా. అమృత సంస్థలో కూడా ఈ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ 5 సంవత్సరాల తర్వాత కార్యరూపం దాల్చింది. స్పందన చేయూత ఫౌండేషన్ బుచ్చిరాజ్ గారిని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన తర్వాత రిక్వెస్ట్ చేసిన వాళ్ళు స్పందించి వెంటనే స్పాన్సర్ చేశారు. డోనర్ ఇందుకూరి ప్రవీణ్ వర్మ గారు ఆస్ట్రేలియా నుంచి వెంటనే డొనేషన్ పంపించారు. చేయడం వల్ల ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఆయనకి స్పందన స్టేషన్కి మా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్ట్రక్చర్స్ చాలా వరకు
ఇక్కడ జరిగే యాక్సిడెంట్లు వాటికి ఉపయోగపడతాయని చెప్పేసి దీనికి కూడా పేషెంట్లు కూడా ఉపయోగపడతాయని దగ్గరలో అబా హోమ్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంది. ఆ పేషెంట్లకు కూడా ఇక్కడ ఏమి లేనందువల్ల ఇది కూడా బాగా ఉపయోగపడతాయని